హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. ఈరోజు నవంబర్ 28 భారతీయ సామాజిక సంస్కర్త జ్యోతిరావు ఫూలే, జ్యోతిబా గోవిందరావు ఫూలే వర్ధంతి. ఆయన గురించి క్లుప్తంగా చెప్పుకున్నట్టయితే, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడైన ఫూలే మహారాష్ట్రకు చెందినవాడు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జననీరాజనాలను అందుకున్న మహోన్నతుడు జ్యోతిరావు ఫూలే. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్ 11న జ్యోతిరావు ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలన కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. జ్యోతిరావుకి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయసులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తర్వాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునేవాడు. జ్యోతిరావుకు చదువు పట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్, ఇంటి ప్రక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్ద మనిషి జ్యోతిరావు తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన 1841లో స్కాటిష్ మిషన్ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. సదాశివ ఖిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే. జ్యోతిరావుకు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన మానవ హక్కులు పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. అమెరికా స్వాతంత్ర పోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసింది. గులాంగిరి, పూణే సత్యశోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్ భోంస్లే యాంఛా, విద్యా ఖాతాతిల్, బ్రాహ్మణ్ పంతోజీ మొదలైనవి మహాత్మా ఫూలే ముఖ్య రచనలు. 13 ఏళ్ల ప్రాయంలో జ్యోతిరావుకి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన తన కుటుంబ వ్యాపారమైన పూల వ్యాపారం ప్రారంభించాడు. 1848లో జరిగిన తన బ్రాహ్మణ స్నేహితుడి వివాహంలో ఫూలే బీసీ మాలీ కులానికి చెందిన వాడవడం వల్ల కుల వివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపై పోరాడాలని నిశ్చయించుకున్నాడు. కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వకపోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అస్పృశ్యులకు కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు జ్యోతిరావు ఫూలే తన భార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులైన గోవింద్, వల్వేకర్ల సహాయంతో పాఠశాలను పునః ప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో 2 పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వ ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు. ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్లి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో బాలహత్య ప్రతిబంధక గృహ స్థాపించి వితంతువులైన గర్భిణీ స్త్రీలకు అండగా నిలిచాడు.
దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుండి కాపాడడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. విగ్రహారాధనను ఖండించాడు. స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల, అనాథ శిశువుల కోసం సేవా సదనం ప్రారంభించాడు. ఈ తరహాలో ఒక భారతీయ హిందువు ఒక సంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వాడికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో పౌరోహిత్యం యొక్క బండారం పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున దీనబంధు వారపత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోఖండేతో కలిసి రైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో గులాంగిరి అంటే బానిసత్వం పుస్తకం ప్రచురించాడు. 1883 కల్టివేటర్స్ విప్ కార్డ్, సేద్యగాడివై చెర్నకోల పుస్తక రచన పూర్తి చేశాడు. ఏప్రిల్లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సమయంలో ప్రచురితమైన తన హెచ్చరిక వార్నింగ్ బుక్లెట్లో ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థల మీద తీవ్ర విమర్శలు చేశాడు. 1891లో ఫూలే రచించిన సార్వజనిక్ సత్యధర్మ పుస్తకం ఆయన మరణానంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి 1888లో మున్సిపాలిటీ అధ్యక్షునికి మద్యం షాపులను మూసివేయవలసిందిగా ఉత్తరం రాశాడు. ఆయన రాసిన 33 ఆర్టికల్స్ గల సార్వజనిక్ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తానికి ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు. ప్రతి ఒక్కరిని సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివరిలో దీనబంధు వారపత్రికను ముంబైలో స్థాపించాడు. దీనిలో రైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మా ఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాల వారి బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం భారతదేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మా ఫూలే తన గురువు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారతదేశ పర్యటనకు వెళ్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించుకున్న గౌరవ కానుక మహాత్మా ఫూలే రచించిన మహత్తర గ్రంథం గులాంగిరి. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఆయనకు మహాత్మా బిరుదు వచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మా ఫూలే 1890 నవంబర్ 28న కన్నుమూశాడు. ఆ మహనీయుని ఆశయాలను అమలు చేయడమే మనం ఆయనకు ఇవ్వగలిగే ఘన నివాళి. సమసమాజ నిర్మాణానికి మనమంతా కలిసి పనిచేద్దాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.